తోతాపురి మామిడిని కొనుగోలు చేస్తున్న ర్యాంపులలో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. రైతులకు వారిచ్చే ₹2 ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. కనీసం ట్రాక్టర్ బాడుగా కాయలు కోసిన కూలీ కూడా రావడం లేదు. దీంతో రైతులు కాయలు కోయాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు. కాయలను కోయకుంటే చెట్లలోనే పండి మాగి రాలిపోతున్నాయి. తెగుళ్ల కారణంగా కుళ్ళిపోతున్నాయి. కాయలు కోసి అమ్ముదామంటే గిట్టుబాటు ధర రావడం లేదు. ర్యాంపులలో ₹2 నుంచి ₹2.5 కేజీకి చెల్లిస్తున్నారు. దీంతో గిట్టుబాటు కాక రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కొందరు రైతులు తాము తీసుకెళ్లిన కాయలను ర్యాంపుల వద్ద రోడ్ల మీద పారబోసి తమ నిరసన తెలియజేస్తున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 42 ర్యాంపు యాజమానులు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారుల వద్ద నమోదు చేసుకున్నారు. వీరు రైతుల వద్ద మామిడికాయలను కొనుగోలు చేయడానికి అనుమతి పొందారు. వీరికి మామిడిని సరఫరా చేసే రైతులకు సబ్సిడీ నమోదు చేసుకోవడానికి వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు తమ సిబ్బందిని కూడా కేటాయించారు. 2 షిఫ్టులుగా ఈ సిబ్బంది ర్యాంపులకు మామిడికాయలను సరఫరా చేసే రైతుల వివరాలను నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. దీంతో రైతులకు ₹4 సబ్సిడీ వస్తోంది. ర్యాంపులు ₹2 చెల్లిస్తున్నాయి. ప్రభుత్వ సబ్సిడీ ₹4 కలుపుకుంటే రైతుకు కిలో మామిడికి ₹6 గిట్టుబాటు అవుతుంది. 2-3 రోజుల్లో ర్యాంపుల్లో ధరలు పెరగవచ్చని రైతులు భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కిలోకు ₹6 తగ్గకుండా ఇవ్వాల్సిందిగా అన్ని గుజ్జు పరిశ్రమలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏ పరిశ్రమ కూడా తాము జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలు చేస్తామని ₹6 ధర ఇస్తామని ప్రకటించలేదు. అయితే ₹4 నుంచి ₹5 వరకు మామిడి గుజ్జు పరిశ్రమలు చెల్లించవచ్చని రైతులు ఆశాభావంతో ఉన్నారు. అందుకని మామిడి గుజ్జు పరిశ్రమలకు కాయలను సరఫరా చేయడానికి రైతులు బారులు తీరుతున్నారు. ఒక్కొక్క ఫ్యాక్టరీ వద్ద సుమారు 400 నుంచి 500 వరకు ట్రాక్టర్లు వేచి ఉన్నాయి. ఒక ట్రాక్టర్ అన్లోడ్ చేయడానికి 3 నుంచి 4 రోజుల సమయం పడుతోంది. దీంతో తీసుకెళ్లిన కాయలు సగం పండు మాగి కుళ్ళి పనికి రాకుండా పోతున్నాయి. ఇందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎక్కువ రోజులు ఫ్యాక్టరీ వద్ద ట్రాక్టర్లు వేచి ఉండడంతో బాడుగ కూడా ఆ రోజులకు అదనంగా ట్రాక్టర్ యాజమానులు వసూలు చేస్తున్నారు. దీంతో రైతులకు అదనపు బాడుగ రూపంలో కూడా ఆర్థిక భారం పడుతోంది. అసలే గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతున్న రైతులకు కాయలు కోయడానికి కూలీలకు, ట్రాక్టర్ బాడుగలకు మరింతగా ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. ఇప్పుడు సరఫరా చేస్తున్న మామిడికాయలకు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి. అలాగే ప్రభుత్వం రైతులకు ప్రకటించిన సబ్సిడీ ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. ఫ్యాక్టరీకి సరఫరా చేసిన మామిడికి ఎంత రేటు ఇస్తారో తెలియదు. అలాగే ఫ్యాక్టరీలు ప్రభుత్వం డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో రైతులు మామిడికాయలను ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తున్నారు.